ఇప్పుడు ప్రశాంత్ వర్మ నాగస్విని గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో ఒకప్పుడు దర్శకుడు కోడి రామకృష్ణ గారి గురించి 10 రెట్లు గొప్పగా చెప్పుకునేవారు. ఆయన తీసిన ఆల్ టైమ్ హిట్ సినిమాలో దేవి సినిమా ఒకటి. ఆ సినిమా రిలీజ్ అయి నేటితో 26 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ సందర్భంగా దేవి సినిమా గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇవాళ మనం తెలుసుకుందాం. 1995 సంవత్సరంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారితో స్ట్రీట్ ఫైటర్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేశారు నిర్మాత ఎంఎస్ రాజు గారు. బి గోపాల్ దానికి దర్శకుడు. జయసుధా, నాగవ వంటి వారు కీలక పాత్ర పోషించారు. మినిమం గ్యారంటీ కాంబినేషన్ ఇది. కానీ ఈ సినిమా జనాలకు నచ్చలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమా వల్ల ఎంఎస్ రాజు గారు చాలా నష్టపోయారు. అయితే గోడకు కొట్టిన బంతి మాదిరి ఆయన బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. అందుకే తనకు శత్రు వంటి సూపర్ హిట్ ఇచ్చిన కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని డిసైడ్ అయిపోయారు. ఈ క్రమంలోనే కొంతమంది పెద్ద హీరోల్ని అప్రోచ్ అయ్యారు. కానీ కోడి రామకృష్ణ గారు ఆ టైంలో చేసిన పెళ్లి కానుక, డాడీ డాడీ వంటి సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఆయన ఫామ్ లో లేకపోవడం వల్ల పెద్ద హీరోలు ఎవరు ముందుకు రాలేకపోయారు. మరోపక్క ఆయన మొదలుపెట్టిన అంజీ సినిమా కూడా హోల్డ్ లో పడింది. ఈ కారణాల వల్ల అమ్మోర్ స్టైల్లో ఒక లేడీ ఓరియంటెడ్ కమ్ సోషియో ఫ్యాంటసీ సినిమా చేయాలని డిసైడ్ అయిపోయారు. దీంతో కోడి రామకృష్ణ గారి వద్ద ఉన్న ఒక లైన్ ని తన టీమ్ తో డెవలప్ చేయడం మొదలుపెట్టారు. ఫైనల్ గా స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. ఇది స్టార్స్ తో చేస్తే బడ్జెట్ పెరిగిపోయే అవకాశం ఉంది అని భావించి కొంచెం సాదా సీదా ఆర్టిస్ట్ లో చేద్దామని డిసైడ్ అయిపోయారు కోడి రామకృష్ణ గారు. అప్పటికే ధర్మచక్రం సినిమాతో పాటు తెలుగులో పలు సినిమాలు నటించి పాపులర్ అయిన ప్రేమ అనే కన్న నటిని మెయిన్ రోల్ కు తీసుకున్నారు. అలాగే మలయాళ నటుడు సీజుని హీరోగా తీసుకున్నారు. అలాగే మరో మలయాళ నటుడు పోలీస్ ఆఫీసర్ అయిన అబూ సలీం ని విలన్ రోల్ కు తీసుకున్నారు. ఇతని లుక్ నిజంగానే ఆడియన్స్ ని భయపెట్టే విధంగా ఉంటుంది ఈ సినిమాలో. ఆ టైంలో టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేదు. అయినప్పటికీ దేవి వంటి సినిమాని కేవలం 33 రోజుల్లోనే కంప్లీట్ చేశారు. 1-2 సెట్స్ వేసి కేవలం 4 షెడ్యూల్లో సినిమాని కంప్లీట్ చేశారు కోడి రామకృష్ణ గారు. షూటింగ్ కంప్లీట్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరో 4 వారాలు టైం తీసుకున్నారు. మొత్తంగా 70 రోజుల్లోపునే సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది. 1999 సంవత్సరం డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్తే 1999 సంవత్సరం మార్చి నాటికి ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఇలాంటి సినిమాని ఇప్పుడు తీయమంటే ఫిలిం మేకర్స్ ఏళ్లకేళ్ళకి తీస్తారు అనడంలో అతిశక్తి లేదు. కేవలం 6 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఆ రోజుల్లోనే 24 కోట్ల వరకు వసూలు రాబట్టింది. ఆ తర్వాత శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటు పెట్టి కొన్నారు. అలా నిర్మాత ఎంఎస్ రాజు గారు భారీ లాభాలు అందుకున్నారు ఈ సినిమాతో. దేవి సినిమాతో శ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ సినిమా పేరు అతని పేరులో భాగం అయిపోయింది. అలా దేవి శ్రీప్రసాద్ గా మారాడు. ఆ సినిమా టైంకి అతని వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. అయినా సరే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా రిలీజ్ తర్వాత ఆడియో సేల్స్ కూడా బాగా పెరిగాయి. అప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాలు నటించిన ప్రేమ దేవి సినిమా తర్వాత ప్రేమకి స్టార్ ఇమేజ్ వచ్చింది. తెలుగులో బోల్డ్ ఆఫర్లు వచ్చాయి. కానీ కెరీర్ ని సరిగా ప్లాన్ చేసుకోవడంతో ఆమె ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. అలాగే దేవి సినిమాతో వనితా విజయ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. భక్తురాలి పాత్రలో ఆమె లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పటి వనితా విజయ్ కుమార్ లుక్ దేవి సినిమాలో వనిత లుక్ కి చాలా మార్పును గమనించవచ్చు.